రంగంలో భారత్ సత్తా మరోసారి చాటింది. కొన్నేళ్ల క్రితం వరకు డిఫెన్స్ రంగం ఆయుధాలు కానీ పరికరాలు కానీ కావాలంటే విదేశాలపైనే ఆధారపడే స్థితి ఉండేది భారత్కి. అలాంటిది ఇప్పుడు ఇతర దేశాలకే మనం ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ బంపర్ సక్సెస్ అయినట్లు ప్రూవ్ అయింది. ఆ డీటెయిల్స్ చూడండి. ప్రపంచ దేశాల్లో మేక్ ఇన్ ఇండియా రీసౌండ్. 1,78,000 కోట్ల అస్త్రాల అమ్మకం. ఒకప్పుడు ఏ దేశం ఎగుమతి చేస్తుందా అని ఎదురు చూపులు. ఇప్పుడు ప్రపంచ దేశాలకే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన భారత్. అస్త్ర శస్త్ర సంపదలో బళా భారత్. ఆశ్చర్యపోయి చూస్తున్న ఇతర దేశాలు. పొరుగు దేశం పాక్కి కడుపు మంట, చైనా కళ్లలో నిప్పులు. అచ్చంగా ఇలానే భారతదేశం తన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసింది. సరిగ్గా 4 ఏళ్లలోనే ఈ స్థాయి డెవలప్మెంట్ సాధించడం మన డిఫెన్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ రంగ సంస్థల సత్తాకి నిదర్శనం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు మూలమంటారు. అలా కరోనా కాలంలో మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చైనా గాల్వన్ లోయ దగ్గర పెట్టిన చిచ్చు, పాక్ బార్డర్ల దగ్గర పెడుతున్న ఉగ్రవాద మంటలకు రగిలిపోయిన కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించింది. అప్పట్లో నిజంగానే ఈ స్థాయికి మనం చేరుతామని చాలా మంది అంచనా వెయ్యలేదు. ఏదో మన అవసరాలకు తగినట్లుగా కొన్ని ఆయుధాలను సమకూర్చుకుంటారనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే సీన్ అంతా మారిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పాదకత 1,78,000 కోట్ల ఆల్ టైమ్ హై రికార్డును తాకింది. 5 ఏళ్లలోనే ఈ రక్షణ తయారీ సామర్థ్యం రెండింతలు కావడం గమనార్హం. ఒకవైపు లక్షల కోట్ల విలువైన మెగా డిఫెన్స్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతూ ఉండగా, మరోవైపు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రక్షణ ఎగుమతులు జరగడం దేశ సైనిక పారిశ్రామిక సత్తాకు అద్దం పడుతోంది. 2020-21 నాటి గణాంకాలతో పోల్చితే 5 ఏళ్ల కాలంలోనే రెండింతలు కావడం విశేషం. గడిచిన దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ తయారీ ఏకంగా 4 రెట్లు పెరగడం గమనార్హం. అయితే ఇది కేవలం తయారీ రంగంలోని ప్రతిభ మాత్రమే కాదు, మన ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ కూడా ఈ రికార్డుకు దోహదపడింది. భారత్ సాధించిన ఈ రికార్డు లెవెల్ డిఫెన్స్ ప్రొడక్షన్ లో ప్రైవేట్ రంగం కూడా భారీగానే వాటా పెంచుకుంటోంది. రక్షణ ఉత్పత్తుల్లో రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలు 76% వాటాని కలిగి ఉండగా, ప్రైవేట్ కంపెనీల వాటా 24%కి చేరింది. 1,78,000 కోట్లలో 42,000 కోట్ల విలువైన ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలు అందించాయి. ఇదే రాబోయే రోజుల్లో డిఫెన్స్ రంగంలో ప్రైవేటు కంపెనీల వాటాకి నిదర్శనం కాగా, ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరగబోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన ఇండియన్ మేడ్ వెపన్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ రికార్డు స్థాయిలో 38,424 కోట్లకి చేరాయి. ఇదే విషయాన్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించగా, ముందు మనం చెప్పుకున్నట్లు బడ్జెట్ 2026లో రక్షణ రంగానికి కేటాయించిన 7.85 లక్షల కోట్లు కూడా ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకి ఉదాహరణ. ఇదొక్కటే కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆయుధ వ్యవస్థలు, ఆయుధాలు, అస్త్రాలు పాక్ సైన్యం పుచ్చ పగలగొట్టిన తీరు ఇతర దేశాలకు కళ్లు తెరిపించింది. చైనా మేడ్ వెపన్స్, తుర్కియే అందించిన తుక్కు సామాను, అమెరికన్ జెట్ ఫైటర్లను కూడా మన సైన్యం మేక్ ఇన్ ఇండియా డ్రోన్లు, యుద్ధ సామగ్రితోనే బ్రేక్ చేసింది. దీంతో మన ఆయుధాలకు రక్షణ రంగ విపణిలో విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా మన డిఫెన్స్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్, వెపన్స్ భారీగా తయారు కానున్నాయి. ఫ్రాన్స్ నుంచి తెచ్చుకునే రాఫెల్ డీల్స్ విషయంలోనూ వాటిని ఇక్కడే తయారు చేసేలా ఒప్పందాలు జరగనున్నాయి. ఇందుకోసం 3.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రష్యాతో 5వ తరం సుఖోయ్ 57 పై చర్చలు జరుపుతూనే స్వదేశీ LCA తేజస్ మార్క్ 1A అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లపై భారత్ పట్టుదలగా ఉంది.
అదనంగా 97 తేజస్ విమానాల ఇండక్షన్ కోసం HAL తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. హిందూ మహాసముద్రంలో చైనా, పాక్ నౌకాదళాల కదలికలను అడ్డుకునేందుకు జర్మనీకి చెందిన థైసెన్ గ్రూప్, మజగాన్ డాక్ సంయుక్తంగా $8 బిలియన్ వ్యయంతో 6 అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను భారత్లోనే నిర్మించనున్నాయి. ఇవన్నీ కూడా మన దేశాన్ని రక్షణ రంగ ఆయుధాలలో అగ్రదేశాల సరసన నిలుపుతూ ఉండగా వాణిజ్యంలో ఆర్థిక వ్యవస్థకి దన్నుగా నిలవనున్నాయి.